కరెక్ట్ తీసుకుంటారు, డెలివరీ ఏమో టయానికి ఇవ్వరు. ఛా, ఈ కృష్ణ ఎందుకు లేట్ చేశాడు? నాకు వీటితో పెద్ద తలనొప్పి అయిపోయింది. సార్ సార్ మా సేటు మీకు సామాన్ ఇవ్వన్నాడు సార్. వచ్చావా? రేపు రావాల్సింది నువ్వు. సారీ సార్, కాస్త లేట్ అయింది. సర్లే. చూడు బాబు, నువ్వేమైనా చెప్పుకోవాలంటే నీ సేటుకి చెప్పుకో. ముందు ఆ సామాన్లు ఇటు ఇవ్వు. జీ పాప, ఇంక మనం వెళ్దామా? అలాగే. ఏమయ్యా, డెలివరీ ఇచ్చావా? ఇచ్చేసాను సార్. ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే సార్. నిన్ను ఎప్పుడు పంపించాను? నువ్వెప్పుడు ఇచ్చావు డెలివరీ? ఇదిగో కృష్ణ, నీ వల్ల నాకు బేరాలన్నీ పోతున్నాయి. నా కస్టమర్స్ కూడా నాకు కాకుండా పోతున్నారు. ఎందుకింత లేట్ అయింది? అయినా టైంకి పూజ జరగాలి కదా. మనం పూజ సామాన్లు టైంకి ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ మనకు ఆర్డర్ ఇస్తారా? లేదు సార్, నా పాప దారిలో ఏడ్చింది సార్. పాలు పట్టానా, పాపకి పాట పాడి పడుకోబెట్టానా, దాంతో కొంచెం లేట్ అయింది. ఊరుకోవయ్యా, పాప అంట పాప. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ పాపను చూసుకుంటున్నావా? అంతగా నీకు పాప ఎక్కువైతే ఉద్యోగం మానే. ఇదిగో కృష్ణ, రేపటి నుంచి నువ్వు ఈ ఉద్యోగంలోకి రావాలంటే ఈ పాపను తీసుకొని రాకూడదు. అలా వస్తేనే ఉద్యోగంలోకి రా, లేకపోతే మానే. పాప పాలు తాగితే నాకేంటి, తాగకపోతే నాకేంటి? సార్, మీరు నన్నేమైనా అంటే అనండి, నా పాపనేమైనా అంటే బాగుండదు. కోపం వచ్చిందా? రోషం పొడుచుకొచ్చిందా? నేను పనివ్వకపోతే నీ పాపకి పాలు కూడా పట్టలేవు, అలాంటిది నన్నే వేలు పెట్టి చూపిస్తావా? నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, పోయి ఇక్కడి నుంచి. నాకేం అవసరం లేదు. నా పాపనేమనంటే ఎవరిని ఊరుకో. నీ బోడి ఉద్యోగం లేకపోతే నేను బతకలేనా? నా పాపని నేను చూసుకోలేనా? నాకు నా పాప కన్నా ఏది ఎక్కువ కాదు. నువ్వు ఏడవకు, నువ్వు బొజ్జు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? బొజ్జు. అయ్యో, ఏంటి కృష్ణ, పాప ఏడుస్తుంది? అయ్యో, ఏంటమ్మా ఏడోకు ఏడోకమ్మా. నా పిచ్చి తాతకి ఈరోజు నేను లాలపోస్తానే. ఎందుకు ఏడుస్తున్నావు? లాలపోసేది ఇలా కాదా?
రాణి రాయణ ఇంకో కొత్త క్యారెక్టరా? ఏ ఊరు రాణి వస్తుందేంటి? చిలక దీనికోసం జాంపోటు తేవాలా? వీడు రేషన్ సరుకు ఎక్కడ దాచాడో చూపించు రాణి. అయితే ఏంటంటావు?